ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్. నేను మీషో నుండి తెప్పించిన బ్లౌజెస్ నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏదన్నా టైం లేదు, టైలర్ దగ్గరికి వెళ్ళే మాకు టైం లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయి. పదండి మనము కలెక్షన్ చూపించేస్తాను. నేను స్టార్ట్ చేస్తాను. సో నా కలెక్షన్లో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసండి నేను ఇది ఫోటోలో చూసి ఏమనుకున్నానంటే అండి, ఇది ఏదైనా గోటా పట్టి వర్క్ అనుకున్నాను. కానీ నో, దిస్ ఈజ్ అ ఫాయిల్ ప్రింట్. మనకి లైట్ పడినప్పుడు ఎంత షైనింగ్ ఉందో మామూలుగా చూస్తే అంత జాజీగా ఏం లేదండి, సటిల్గా ఉంది. బాటిల్ గ్రీన్ కలర్ ఇలాంటివి చూడండి, మన దగ్గర పట్టు చీరలు అవి ఇవి ఉండనే ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు హ్యాపీగా దీన్ని టీమప్ చేయొచ్చు. చూడండి, దీని డిజైన్ వచ్చేసి అన్ని ఫాయిల్ ప్రింట్ తోటి చిన్న షైనింగ్ తోటి ఫ్లవర్స్ అండ్ డాట్స్ లాగా ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ మీద వచ్చేసరికి మాత్రం మంచిగా ఇట్లా లెహరియా టైప్ క్రాస్ లైన్స్ లాగా వచ్చేసాయి. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కానీ ఒక్కటి మాత్రం ఇదిగో చూడండి, స్లీవ్స్ అనేవి ఇలా వచ్చేసాయి. ఓకే, సో చాలా బాగుంది. నాకు ఒక్కటే ఏమనిపించిందంటే అండి, 34 సైజ్ నేను ఆర్డర్ చేశాను. నాకు చాలా కరెక్ట్ ఉంది. నాకంటే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళైతే గిన మీ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్కువనే చేయండి, అప్పుడు మీకు ప్రాపర్గా ఫిట్ అవుతుంది. ఓకేనా? సో పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మన కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి నేను చూపించాలనుకున్నా అండి, దిస్ ఈజ్ నాట్ స్ట్రెచబుల్. ఓకే, ఇది చక్కటి ఫ్యాన్సీ బ్లౌజ్ అనే చెప్పాలి. చూడండి, దీని డీటెయిలింగ్ వచ్చేసరికి చక్కగా వైట్ సిల్వర్ సీక్వెన్స్ తోటి అసలు గ్రాండ్ ఫంక్షన్స్లో అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ సింథటిక్ బ్లౌజ్. దిస్ ఈజ్ నాట్ స్ట్రెచబుల్. దిస్ కమ్స్ విత్ ప్యాడింగ్ కాబట్టి, ప్యాడ్స్ తోటి వచ్చేసింది కాబట్టి వెనక చాలా డీప్ నెక్ ఉందండి. అసలు చాలా అతికేసినట్టు చాలా అందంగా ఉంది. నెక్ వెనకాల చాలా డీప్గా ఉంది. అండ్ ఓవరాల్ డిజైన్ కూడా సేమ్ రన్ అవుతుంది. ఏదైతే మీకు ఫ్రంట్లో ఉందో అదే వీళ్ళు బ్యాక్లో కూడా ఇచ్చేసారు. అండ్ చక్కగా డోరీలతో ఇచ్చేసారు కాబట్టి మీకు అంత డీప్ నెక్ అయినా కానీ మీరు హ్యాపీగా క్యారీ చేయగలరండి, ఏమీ ప్రాబ్లం లేదు. నాకు కొంచెం ఇది పెద్ద సైజ్ వచ్చేసింది. సో దీన్ని కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేయించేసుకోవచ్చు. ఇది చూపించేస్తాను చూడండి. నాకు చాలా పెద్ద సైజ్ అయింది, ఎందుకంటే నేను 34 చెప్పాను. కానీ కొన్నిసార్లు 34 ఆల్టరబుల్. ఒక్కొక్క సెల్లర్ దగ్గర సైజెస్ వేరీ అవుతాయండి, అందుకే మీరు చూసుకొని తీసుకోండి. ఒకవేళ ఉంటే కింద చూడండి, ఎల్బో సైజ్ వరకు ఉంది. ఓకే, సో ఇది చాలా బాగుంది. కొంచెం హెవీ సైడ్ ఉన్న వాళ్ళైతే, కొంచెం తక్కువ ఇది ఉన్న వాళ్ళైతే 32 అది తీసుకున్నా కానీ సరిపోద్ది, ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజ్ వచ్చింది నాకు. ఓకే, సో దీన్ని చూసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా, ఇప్పుడు చూడండి నాకు ఇది చాలా పెద్దగా, నేనైతే ఆర్డర్ చేసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బాడీ అంతా నాకు కరెక్ట్గా ఫిట్ అయింది, వెనకాల బ్యాక్ నెక్ అంతా. ఒకవేళ నాకు స్లీవ్స్ మాత్రం కొంచెం లూజ్ ఉన్నాయంటే నేను ఒక స్టిచ్ చేయించేసుకుంటాను, డన్. ఓకే, సో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా మీరు కొంచెం ఆల్టర్ చేసుకోండి. మనం మామూలుగా టైలర్స్ దగ్గర కొట్టినా కానీ కొన్నిసార్లు లూజ్ అయిందండి, ఇక్కడ మెడ జారిపోతుందండి, ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా చిన్న ఆల్టరేషన్స్ చేయించుకున్నారంటే ఇలాంటి ఇంత మంచి బ్లౌజ్ మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో అయితే బయట కుట్టించుకోవాలంటే మాత్రం కుదరదండి అస్సలు. ఎందుకంటే విత్ ఎవ్రీథింగ్ ఎంబ్రాయిడరీ, బ్యూటిఫుల్లీ స్టిచ్, ఎవ్రీథింగ్ విత్ ప్యాడింగ్, లైనింగ్ కూడా వచ్చేసింది కాబట్టి ఏదైనా మీరు ప్లెయిన్ శారీస్ మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. వేసుకున్న తర్వాత లుక్ చాలా బాగుందండి. యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. ఓకే, థర్డ్ బ్లౌజ్ చూపించేస్తాం. సో థర్డ్ బ్లౌజ్ వచ్చేసరికండి ఇది అగైన్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ఇదైతే చూడండి, దిస్ ఇస్ కంప్లీట్లీ స్ట్రెచబుల్ మెటీరియల్. ఓకే, ఇది కూడా కొంచెం మీరు సైజ్ ఒక సైజ్, మీ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంది. ఎందుకంటే ఈ సెల్లర్ కొంచెం చిన్న, అంటే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నాకంటే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకన్నా టైట్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక్క సైజ్ ఎక్కువ మీరు తీసుకుంటే హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ముందర ఫ్రంట్ నెక్ వచ్చేసి జస్ట్ మామూలు చిన్నగా ఉంది, వెనక నెక్ వచ్చేసి పెద్దగా ఉంది. దీని స్లీవ్స్ నాకు చాలా బాగా అనిపించాయండి, బుట్ట స్లీవ్స్ లాగా ఉన్నాయి. ఓకే, మీరు వేసుకున్న తర్వాత కొంచెం అంతకుముందు స్ట్రెచబుల్ బ్లౌజెస్లో ఇంత మంచి డిజైన్స్ అయితే ఉండేవి కాదండి. సో ఈ మధ్య లేటెస్ట్గా వెరైటీ స్లీవ్స్ తోటి అది వస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సరే, మేము చాలా హెవీగా ఉన్నాం, మాకు అంతగా నప్పవండి అనుకున్నప్పుడు చిన్న పిల్లలు ఉంటారు చూడండి,
కాలేజ్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకైతే హ్యాపీగా మీరు ఇలా కొని వేసేయచ్చు, ఏం ప్రాబ్లమే లేదు. ఒకవేళ మీకు ఇవి చాలా డీప్గా ఉంది అని అనిపిస్తే డోరీలు పెట్టేసుకుంటే గిన యు ఆర్ డన్. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసండి, ఇది అగైన్ వెరీ బ్యూటిఫుల్ క్రాప్ టాప్. యూ కెన్ సే క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు, మీరు బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇంతకు ముందు కూడా నేను ఒకసారి ఈ వీడియో చేశానండి, మళ్ళీ చూపిస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఇవి లెహంగాల మీదకి కూడా బ్లౌజెస్ లాగా చాలా బాగుంటాయండి, చోలీ కైండ్ ఆఫ్. అండ్ దీని డీటెయిలింగ్ వచ్చేసరికి మెడ దగ్గర అన్ని రఫల్స్ లాగా వచ్చేసాయి. సేమ్ స్లీవ్స్ కూడా వచ్చి అన్ని రఫల్స్ వచ్చాయి చూడండి, చిన్న బేబీస్కి బేబీ ఫ్రాక్స్కి ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. సో ఇది కూడా మీరు ఏదన్నా ప్లెయిన్ శారీతో టీమప్ చేయొచ్చు. దీనిలో ఉన్న ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒక 3-4 కలర్స్ తోటి హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చు. లేదంటే కాంట్రాస్ట్ బ్లాక్ కానీ రెడ్ కానీ మజెంటా ఇలాంటి వాటితో కూడా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చండి. ఇది ఏంటంటే చూడండి, అసలు ముందు వెనక మీకు ఏమీ హుక్స్ లేవు, ఏమీ లేవు. సో ఇది ఎలా వేసుకుంటారని అనుకుంటున్నారా? చూడండి, పక్కన సైడ్కి ఇన్విజిబుల్ జిప్ ఇచ్చేసారు. అసలు మీరు చూస్తే అసలు జిప్ ఉన్నట్టే అనిపించదు, కానీ చూడండి చూస్తున్నారా, ఓకే, ఈ చిన్నది ఇలా బట్టి లాగేసారంటే కానీ లూజ్ అయిపోతుంది. మీరు హ్యాపీగా పైనుండి చేసే టీ షర్ట్ వేసుకుంటారు కదా, అలా వేసుకునేసి పక్కన జిప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మీకు వేస్ట్ కూడా, ఇది వేస్ట్ కొంచెం పెద్దగా అనిపించిందంటే కొంచెం టక్స్ వేసేసుకొని ఆర్డర్ చేంజ్ చేసుకున్నారంటే ఈ ప్రైస్లో చూడండి, ఇది చక్కగా లైనింగ్తో వచ్చేసింది. లైనింగ్ తోటి ఇంత మంచి నీట్ స్టిచ్. మీరు మామూలుగా టైలర్స్తో కుట్టించాలంటే మాత్రం చాలా బుటీక్స్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి, చాలా ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ ట్రై చేయొచ్చు. ఓకేనా? పదండి, మీకు షైన్ చూస్తేనే తెలుస్తుంది కదా, దిస్ ఇస్ స్ట్రెచబుల్. ఇట్స్ నాట్ దాట్ స్ట్రెచీ బట్ కైండ్ ఆఫ్. ఓకే, సో ఇది కూడా మీరు గ్రీన్ది ఇందాక చూపించింది, ఇది ఒక నంబర్ ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే ఇది అంత స్ట్రెచీగా లేదు. నేను వీడియోస్ చేసినప్పుడు మీరు ఒకవేళ చూస్తే ఇవే అండి మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు యాక్చువల్లీ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఒక సైజ్ మీరు పెద్దదే పెట్టుకోండి. ఓకేనా? బికాస్ కొన్ని ఉంటాయి భలే స్ట్రెచీగా ఉంటాయి, ఇది అంత స్ట్రెచీగా లేదు, కానీ దిస్ ఈజ్ స్ట్రెచబుల్ బ్లౌజ్ ఓన్లీ. ఓకే, సో దిస్ అగైన్ కేమ్ విత్ లాంగ్ స్లీవ్స్ చూడండి, ఎంతన్నా చాలా ఎలిగెంట్గా ఉంటాయి. సో ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి మీరు ఎటువంటి దాంతోనన్నా బ్లాక్ టు బ్లాక్ వైట్ వాట్ ఎవర్ ఏదైనా కాంట్రాస్ట్లో వెళ్ళిపోవచ్చు. దీని డిజైన్ చూసేసుకోండి, సన్నగా ఇట్లా షైన్ అవుతుంది, ఒకలాంటి షైనింగ్ డాట్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇదండి, ఇది చాలా అంటే పెద్ద నెక్ కూడా చాలా వైడ్గా డీప్గా అట్లేముండదు, ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్కి అయితే చాలా 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 బాగుంటాయి. ఓకేనా? సో దీన్ని మీరు లెహంగా చోలీకి యూజ్ చేసుకోవచ్చు, శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు సైజ్ని బట్టి. ఓకే, మీరు పెద్దదైతే పెద్ద, చిన్నదైతే చిన్నది. ఓకేనా? సో ఇదండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఏముంటుందంటే ఈ ప్రిన్సెస్ కట్ ఇలా ఉంది చూడండి, అది దట్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్. ఓకే, అది కూడా చాలామందికి కన్ఫ్యూజన్ వెనకాల వస్తుందని. సో ఈ ప్రిన్సెస్ కట్ ఏదైతే ఉందో అది ఫ్రంట్లో వస్తుంది. ఫ్రంట్ నెక్ ఆల్వేస్ చిన్నగా ఉంటుంది, వెనకాల నెక్ డీప్గా ఉంటుంది, అదే మీకు గుర్తు. ఓకేనా? సో ఇదండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ షాపింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.